गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। ప్రియ ఆత్మబంధువులారా, మనందరం ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించాలి అని కోరుకుంటాం. ఇలాంటి ఆకాంక్ష ఉండడం చాలా సహజం. అయితే దానికి తగిన విధంగా మానవ ప్రయత్నంగా మనం కూడా కృషి చెయ్యాలి. అందుకే ఎటువంటి కృషి చెయ్యాలి అనేది చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ ఆనందప్రదమైన ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపలేకపోతూ ఉన్నారు. కృష్ణ భగవానుడు అంటాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే గొప్ప శ్రేయస్సు కలుగుతుంది అనేది ఈ మాటలలోని సారాంశం. స్వధర్మం అంటే ఏమిటి అనే విషయమై చాలా రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. నేను అనుకుంటాను, భారతీయ ధర్మమే స్వధర్మము అని. భారతీయ ధర్మం అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం, కాల్యకృత్యాలు తీర్చుకోవడం, ఉషఃపానం చేయటం, యోగ విద్యాది అభ్యాసాలను గురుముఖతః చేస్తూ ఉండడం, చక్కటి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటం, వారి వారి వృత్తుల్లో శ్రద్ధను కనబరిచి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం, పరోపకార భావంతో ఉండడం, ఇవన్నీ కూడా భారతీయమైన ధర్మం అంటే స్వధర్మం. ఇలాంటి ధర్మంలో గినక మనం జీవిస్తే తప్పకుండా మనందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది, ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం. అయితే కొందరు ఏమనుకుంటారంటే, యోగా లాంటి విద్యలు అభ్యాసం చేస్తే ఎలాంటి వ్యాధి రాదు, ఆయుష్ బాగా పెరిగి మరణాన్ని కూడా జయించగలుగుతామనే భావం కూడా కలిగి ఉంటారు. నిజానికి మరణం అనేది, జననం అనేది ఈ ప్రకృతిలో సహజ సిద్ధంగా జరుగుతూ ఉండేటటువంటి కొన్ని పద్ధతులు. అందుకనే జాతస్య హి మరణం ధ్రువం అని కూడా కృష్ణ భగవానుడు తెలియజేశాడు. అంటే పుట్టినవారు గిట్టక మానరు అని. మరి మరణం అనేది ఏ కారణం చేత వస్తుంది? వృద్ధాప్య కారణం, వ్యాధులు, ప్రమాదాలు, ఇవి మరణానికి కారణమవుతూ ఉంటాయి. అయితే సుఖమరణం అని కూడా ఒకటి ఉంటుంది. అంటే తీవ్రమైన దుఃఖంతో, వేదనతో మరణించడం కాకుండా ఆనందప్రదంగా దేహాన్ని త్యాగం చేయటం. ఇది యోగులకు సాధ్యం అని అనేకుల జీవితాలు మనకి ఉదాహరణంగా కనిపిస్తాయి. అయితే సశరీరంగా మరణాన్ని జయించి ఇలాగే ఉండిపోవాలి అనే అసహజమైన కోరిక కూడా ధర్మబద్ధం కాదు అని మనమందరం గ్రహించాలి. ఒకానొక కాలంలో ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి సశరీరంగా అమరత్వాన్ని పొంది ఉండిపోవాలి అని అనుకున్నారు. అనుకొని ఒక గురువును అడిగితే ఆ గురువు చెప్పారు, దూరంగా పర్వతం దాటిన తర్వాత ఒక సరస్సు ఉంటుంది, ఆ సరస్సులో ఉన్నటువంటి నీటిని గనక సేవిస్తే నీకు అమరత్వం కలుగుతుంది అన్నారట. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీరు సేవించాలి అని అనుకున్నారు ఆయన.
అక్కడ ఒక మూలుగు వినిపిస్తూ ఉన్నది. ఆ మూలుగు విని ఆ శబ్దానికి అనుగుణంగా అక్కడికి వెళితే అక్కడ ఒక వృద్ధుడు దీనంగా వేదన పడుతూ ఉన్నారు. ఏమిటి అని అడిగారు. అడిగితే, నేను ఈ సరస్సులో నీరు తాగాను, తాగిన తర్వాత నాకు మరణం ఇక సంభవించలేదు, కానీ వృద్ధాప్యం వచ్చింది, చాలా వేదన పడుతున్నాను, నా పుత్రులు పౌత్రులు ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు అని ఆ వృద్ధుడు దీనంగా వేదన పడుతూ ఉన్నారు. రాజుగారికి అది చూసిన తర్వాత ఏమర్థమైంది అంటే, శరీరం తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలే తప్ప మనం కూడా ప్రకృతి విరుద్ధంగా కోరికలు కోరుకోకూడదు అని అర్థమైంది. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా తన యొక్క కోరిక ప్రకృతి సహజంగానే ఉండాలి. జీవించినంతకాలం ఆరోగ్యంగా జీవించాలి అనుకోవచ్చు, తప్పులేదు. అలాగే ఆ జీవితం దుఃఖభూయిష్టం కాకుండా ఆనందప్రదంగా ఉండాలి అనుకోవటంలోనూ తప్పులేదు. దానికి అనుగుణంగా ఏం చేయాలో కూడా చేయాలి. అలా చేయడాన్నే మనం యోగ సంస్కృతిగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ అనేవి ఒక పద్ధతిలో గినక ప్రయాణం చేస్తే మన జీవితం ఆనందప్రదంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంద్రియాలు అనేవి వాటిష్టం వచ్చినట్టుగా అవి ప్రవర్తిస్తూ ఉన్నట్టయితే అప్పుడు మనిషికి అనారోగ్యం కలుగుతుంది, ఆందోళన కూడా కలుగుతుంది. అందుకనే ఇంద్రియాలు మనస్సు యొక్క అధీనంలో ఉంటాయి, మనస్సు బుద్ధి యొక్క అధీనంలో ఉంటుంది, బుద్ధి ఆత్మ అధీనంలో ఉంటుంది. అందుకనే ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః పరసస్తు మనా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా అన్నారు. అంటే ఇంద్రియాలను యథేచ్ఛగా వదిలివేయకుండా ఆ ఇంద్రియాలు మనసు చెప్పినట్టుగా వినేట్టుగా చూసుకోవాలి. అలా ఇంద్రియాలు ఆసన ప్రాణాయామాల సాధన ద్వారా అధీనంలో ఉంటాయి. అది మనం అనుభవంలో కూడా గ్రహించవచ్చు. అలాగే మనస్సు మనం ధ్యాన స్థితిలో కూర్చోవటం ద్వారా మనస్సు శాంతపడుతుంది. అలాగే గురువు అందించేటటువంటి జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటే బుద్ధి కుశలంగా ఉంటుంది. అప్పుడు ఆత్మ అనేది శుద్ధ అంతఃకరణం, ఇక ఆనందమే మిగులుతుంది. అంటే ఏమిటి, ఓ తెర మీద బొమ్మ పడుతూ ఉన్నంతసేపు తెర యొక్క తెల్లదనం మనకు కనపడదు. ఆ బొమ్మలు ఎప్పుడైతే ఆగిపోయాయో అప్పుడు తెర తెల్లదనం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంద్రియ వ్యాపారం, మనస్సు చేసే ఆలోచనలు, బుద్ధి యొక్క సంకుచితత్వం లేకపోవటం, ఇవన్నీ కూడా చక్కబడ్డప్పుడు ఆత్మ అనేది ఆనందానుభూతిని మనకు కలిగిస్తుంది. అంచేత యోగం కూడా ఇట్లాంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రీతిలో నడుస్తూ ఉంటుంది. ఈ ప్రణాళికాబద్ధమైన రీతిని మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినప్పుడు ఏ మానవుడికైనా సరే ఆనందప్రదమైన జీవితం అనుభవైక వేద్యం అవుతుంది. ఇట్లా ఆనందంగా మానవుడు జీవించాలి అంటే అతను స్వీకరించేటటువంటి ఆహారం కూడా శుద్ధంగా ఉండాలి. సాధారణంగా మనం ఆహారం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ శుద్ధంగా ఉండవలసినవి మానవుడికి ప్రధానంగా 4 ఉంటాయి. అందులో మొదటిది ఆహారం అయితే, రెండోది జలము, మూడవది వాయువు, 4వది భావములు. ఆహార శుద్ధి, జలశుద్ధి, వాయుశుద్ధి, భావశుద్ధి అనేది కూడా చాలా ముఖ్యం. ఆహారం శుద్ధంగా ఉండాలి అంటే ఆహారాన్ని
పక్వం చేసేటటువంటి వ్యక్తుల యొక్క మనస్సు కూడా శుద్ధంగా ఉండాలట. అందుకనే పూర్వకాలంలో పెద్దవాళ్ళు వంట చేసేటప్పుడు త్యాగరాజస్వామి కీర్తనలు పాడుకుంటూ వంట చేసేవారు. అంటే ఆ భక్తిభావంతో ప్రశాంతమైనటువంటి హృదయంతో ఆ వంటను తయారు చేస్తూ ఉంటే అది తిన్నవారికి కూడా సత్ఫలితాన్ని కలిగిస్తుంది. అట్లాగే ఆహార శుద్ధిలో భాండ శుద్ధి అవన్నీ కూడా అంతర్భాగంగా ఉంటాయి. అలాగే ఆహారాన్ని స్వీకరించేటప్పుడు కూడా భావశుద్ధి ఉండాలి. అంటే నేను ఈ ఆహారాన్ని ప్రసాదంగా భావించి స్వీకరిస్తున్నాను అనే ఒక భావన ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలామంది బయట ఆహారాన్ని తీసుకోవటానికి అలవాటు పడ్డారు. అక్కడ తయారు చేసే విధానంలో కానీ దాన్ని మనం స్వీకరించేటప్పుడు కానీ మన యొక్క భావంలో శుద్ధి అనేది ఉండడం లేదు. అంచేత సాధ్యమైనంత వరకు కూడా గృహంలో తయారైనటువంటి ఆహారమే మేలును కలిగిస్తుంది. అలాగే జలశుద్ధి, వాయుశుద్ధి, జలాన్ని కూడా శుద్ధ జలంగానే మనం స్వీకరించాలి. కలుషితమైన జలం వల్ల త్వరగా శరీరం అనారోగ్యాన్ని పొందుతుంది. అట్లాగే వాయుశుద్ధి, వాయు కాలుష్యం కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. మానవులు నిజానికి యజ్ఞాన్ని ఆచరిస్తే వాయు కాలుష్యం తగ్గుతుంది అన్నారు. ఎందుకని అంటే యజ్ఞంలో ఉండేటటువంటి సుగంధ ద్రవ్యాలు ఈ ప్రకృతి అంతటినీ కూడా శుద్ధం చేస్తూ ఉంటాయి. భగవంతుడు కూడా ఆ మాటే చెప్పాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నాద్భవంతి భూతాని, ఆహారం మీదనే ప్రాణులన్నీ కూడా మానవుడితో సహా ఆధారపడి ఉంటాయి. అటువంటి ఆహారం వర్షం పడితేనే ఉత్పత్తి అవుతుంది. వర్షం అనేది మానవుడు ఆచరించే యజ్ఞకర్మను బట్టి వస్తుంది అన్నారు. అంచేత ఒక సహజమైనటువంటి ప్రకృతి యజ్ఞం నిరంతరం జరుగుతూనే ఉంటుంది సృష్టిలో. అంటే సూర్యభగవానుడు అగ్ని రూపంలో ఉష్ణాన్ని కలిగిస్తూ ఉంటే భూగోళం మీద ఉన్నటువంటి జలం ఆవిరై పర్జన్యంగా మారి వర్షించి మరల సస్యశ్యామలం కావడానికి నేలనంతటిని తడిపేస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి సహజంగా భగవంతుడు ఏర్పరిచిన ఒక యజ్ఞం. మరి మానవుడు తన ఆహారాన్ని తీసుకుంటాడు, దుష్టాన్ని విసర్జిస్తూ ఉంటాడు, దాని ద్వారా వచ్చే దుర్గంధం ఉంటుంది. మరి ఇదంతా కూడా ఏ రకంగా శుద్ధం కావాలి అంటే మానవుడు కొన్ని సుగంధ ద్రవ్యాలను హోమం చేస్తే తద్వారా శుద్ధి అవుతుంది. అయితే ఆ రకంగా చేసేటటువంటి యజ్ఞం శ్రేష్టం. అలా చేయలేని పక్షంలో ప్రాణాయామం, యోగాసన, శ్వాస నియమాలు పాటించడం ద్వారా మానవుడి యొక్క దేహం నుండి తక్కువ వ్యర్థాలు బయటకు వస్తాయి. అంచేత వాయు కాలుష్యం జరగకుండా ఉంటుంది. ఇంకోటి ఏమిటి అంటే మానవ శరీరంలో ఉండేటటువంటి వ్యవస్థలో ఓంకారాన్ని గనక చేసినట్టయితే మానవ శరీరం కూడా ఒక హోమకుండంలాగా తయారవుతుంది. ఓంకారం అనేటటువంటి శబ్దం ద్వారా ఆ నాదము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనేక దుష్ట తరంగాలను కూడా శుద్ధి చేయగలుగుతుంది. అంచేత భావ కాలుష్యాన్ని కూడా నివారించగలిగేటటువంటి శక్తి ఓంకారనాదానికి ఉంటుంది. కాబట్టి అభ్యాసులు ప్రతినిత్యం కూడా శ్వాస నియమాలతో ఆసనాలు వేయడం, ప్రాణాయామాన్ని చేయటం, అట్లాగే ఓంకారాన్ని ఆచరించటం, వీటి ద్వారా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. ప్రకృతిని కూడా మనం కాపాడుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది.
అంచేత ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు మనకు ఒక అద్భుతమైన ఆనందం కలుగుతుందన్నమాట. మనం నేర్చుకునేటటువంటి యోగంలో ఇన్ని రకాల విశేషాలు ఉన్నాయా అని. అంచేత ఇంత గొప్ప శాస్త్రాన్ని గురువులు మనకి అందిస్తున్నారు. వారి యొక్క అడుగుజాడల్లో ప్రయాణం చేయటమే మన యొక్క ధర్మం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గురువుని సమాజం ఇంకా గౌరవిస్తూ ఉన్నది. కారణం ఏమిటి అంటే వారు మార్గదర్శకులు. వారి ద్వారా మంచి జ్ఞానం ప్రపంచానికి, మానవ లోకానికి లభిస్తుంది అనే విశ్వాసం ఉన్నది. అంచేత గురువులుగా ఉన్నవారం కూడా చాలా బాధ్యత తీసుకొని ఒక్క మనిషి మన అడుగుజాడల్లో నడుస్తున్నాడు అంటే భగవంతుడు, గురు పరంపర మనకిచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావించి సాధ్యమైనంత వరకు మనం మన జీవితంలో సత్ప్రవర్తనతో, సద్జ్ఞానంతో వికసిస్తూ ఉండే ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా కూడా శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతాయి. సనాతన ధర్మం చక్కగా అందరికీ మేలును చేకూరుస్తుంది. అంచేత ఆ మంచి మార్గంలో మనందరం ప్రయాణం చేద్దాం. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.